కోహిర్ మండలం చింతల్గఢ్ గ్రామంలోని సర్వే నంబర్ 113, 114లో గల గుండం చెరువు కబ్జాకు గురి అయిందని, అక్కడ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో జాయింట్ సర్వే జరుగుతున్నదని తెలుసుకున్న టీఎస్ఎస్ సిసిడిసి మాజీ చైర్మన్ వై నరోత్తం అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడ చూస్తే ఇరు శాఖల సమన్వయ లోపం వల్ల జాయింట్ సర్వే జరిగినట్లుగా కనిపించలేదని నరోత్తం అన్నారు. చెరువును పూర్తిగా పరిశీలించి చూస్తే ఆ చెరువు కింద గల 6 ఎకరాల పైచిలుకు భూమి మొత్తం కబ్జాకు గురైనట్లుగా తెలుసుకుందన్నారు. సంవత్సరం క్రితమే అధికారులు సరైన రీతిలో స్పందిస్తే ఈ తప్పు జరిగేదే కాదన్నారు. అదేవిధంగా జైరాబాద్ నియోజకవర్గంలో మొత్తం మీదుగా 123 చెరువులుండగా సుమారు 20,000 పైచిలుకు ఎకరాలు సాగు కావాల్సి ఉందని, దాని కొరకు ఇక్కడ ఇరిగేషన్ శాఖలో ఒక ఈఈ, మండలానికి ఒక డిఈ మరియు వారి కింద 3 ఏఈలు ఉన్నారన్నారు. కానీ 1 ఎకరా కూడా సాగు కావడం లేదు. నిబంధనల ప్రకారం వరద సాగునీటికి సంబంధించి మొత్తం ఇరిగేషన్ శాఖ కిందనే ఉంటాయి. వారి అనుమతులు లేనిదే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం కానీ మరలించడం కానీ చేయరాదు. కానీ నియోజకవర్గంలో అలాంటి కబ్జాలు చాలా జరిగాయి. జైరాబాద్ పట్టణంలో ధోబీఘాట్ హౌసింగ్ బోర్డు నుండి వెళ్లే నీటి కాలువ, ఉగ్గేలి గ్రామంలో వరద కాలువ, ఆల్గోల్ గ్రామంలో 5 చెక్ డ్యాంలు కూలగొట్టి ఉసిగి వాగు ప్రవాహాన్ని మరలించి వాగు యొక్క విస్తీర్ణాన్ని కుదించడం జరిగిందన్నారు. పర్షపల్లిలోని తైదుల చెరువు, ఆనేకుంట గ్రామంలో వరద నీటి కాలువకు కబ్జాకు గురి కావడం జరిగింది. వీటిపై గతంలోనే సిఈ మరియు ఎస్సీకి ఫిర్యాదు చేసినట్లుగా వివరించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు జెడ్పీ సమావేశంలో వీటిని ప్రస్తావించి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడే అధికారులు సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈ దుస్థితి ఏర్పడేదే కాదన్నారు. అధికారులు కబ్జాకోరులు కుమ్ముకైనట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. భూముల రేట్లు చాలా పెరుగుట వల్ల కబ్జాదారుల దృష్టి ఇరిగేషన్ భూములపై పడిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇరిగేషన్ భూములను గుర్తించి చెరువుల యొక్క FTL సర్వేలు చేసి ఖరీదైన ఇరిగేషన్ భూములన్నింటినీ కాపాడవలసిందిగా డిమాండ్ చేశారు.